హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. రాగి పిండితో ఎప్పుడు సంగటి చేసి పెడితే పిల్లలు అంత ఇష్టంగా తినరు. జీర్ణక్రియను మెరుగుపరిచి ఎముకలకు బలాన్నిచ్చి రక్తహీనతను దూరం చేస్తుంది. ఫైబర్, ప్రోటీన్, మినరల్స్, కాల్షియం, ఐరన్, జింక్, విటమిన్ బి వంటివి అధికంగా ఉన్న రాగి పిండికి వెజిటబుల్స్ని కూడా యాడ్ చేసి మరింత హెల్దీగా, టేస్టీగా దోశని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బీపీ, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో కూడా ఈ రాగి పిండి బాగా ఉపయోగపడుతుంది. ఒక బౌల్లోకి పెద్ద కప్పుతో రాగి పిండిని తీసుకుని అందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/4 టీ స్పూన్ కుకింగ్ సోడా, 1 స్పూను జీలకర్ర వేసి కొంచెం మొత్తం మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తురిమిన క్యారెట్, తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, తర్వాత క్యాబేజీ, మళ్ళీ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి తరుగు, తర్వాత కొత్తిమీర, కరివేపాకును కూడా సన్నగా కట్ చేశాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని 2 లేదా 3 గరిటెల పెరుగును కూడా వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే బాగా దోశ సాఫ్ట్గా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం నీళ్లను కూడా యాడ్ చేసుకొని దోశ కన్సిస్టెన్సీ కంటే కొంచెం చిక్కగా వచ్చేటట్లు కలుపుకోవాలి. బాగా బీట్ చేసుకున్నట్లయితే దోశ ఫ్లఫీగా వస్తుందన్నమాట. క్యాబేజీ ఇష్టపడిన వాళ్ళు కూడా సన్నగా తరిగి ఇలా దోశ పిండిలో వేసినట్లయితే ఇష్టంగా తింటారు. ఫైనల్గా నేను ఇందులోకి ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అలాగే దోశ వేసుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. గుండె ఆరోగ్యానికి, తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే నేను కొంచెం ఎక్కువగా ఈ అవిసె గింజల పొడిని వాడుతుంటాను. రాగి దోశ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇంకా దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఐరన్ పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్తో రుద్దినట్లయితే ఏ దోశలైనా అంటుకోకుండా బాగా వస్తాయి. వెజిటబుల్స్, ఆనియన్స్ వేసాం కాబట్టి దోశ మరీ పల్సగా ఏమి రాదండి. కొంచెం మీడియం సైజులో వేసుకుని తిరగేసినట్లయితే దోశ విరిగిపోకుండా బాగా వస్తుంది. 2 వైపులా ఎర్రగా కాల్చుకొని అల్లం చట్నీతో కానీ లేదంటే పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ దోశలోకి కారపొడి, నెయ్యి వేసుకొని తింటే కూడా బాగుంటుంది. నేను గోంగూర కారం పొడి చేశాను కదా, అది వేసి అందులో కొంచెం నెయ్యి వేసాను అనమాట. ఎప్పుడు కారపొడి ఏదో ఒకటి రెడీగానే ఉంటుంది. పిల్లలైతే చట్నీతో పని లేకుండానే తినేస్తారు, అంత టేస్ట్ బాగుంటుంది అనమాట. వెజిటబుల్స్ అన్నీ వేసాము, మళ్ళా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు కూడా వేసాం కాబట్టి కారం అంతా సరిపోతుంది. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.